సచిన్ టెండూల్కర్ బహుశా ఈ పేరు వినని భారతీయులు ఎవరు ఉండరేమో. అతని జీవితం నుంచి యువత నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయనే సమాధానం. టెండూల్కర్ పుట్టినది ఏప్రిల్ 24, 1973 సంవత్సరంలో ముంబై నగరంలో. టెండూల్కర్ చిన్నతనంలోనే అతని చిన్న అన్నయ్య అజిత్ టెండూల్కర్ టాలెంట్ని గుర్తించి అతనిని ఫేమస్ కోచ్ అయిన రమాకాంత్ ఆచ్రేకర్ దగ్గర చేరుస్తాడు. రమాకాంత్ గారు టెండూల్కర్ టాలెంట్ని గుర్తించి అతని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. టెండూల్కర్ టాలెంట్ గురించి ఒక ఉదాహరణ. 14 సంవత్సరాల వయసులో ఒక అండర్-16 టోర్నమెంట్లో టెండూల్కర్ క్వార్టర్ ఫైనల్లో చేసిన స్కోరు 207, సెమీఫైనల్లో 326, ఫైనల్లో 346. సెమీఫైనల్లో 326 రన్లు కొట్టిన రోజునే మధ్యాహ్నం పూట ఆయన వేరే టోర్నమెంట్లో 178 రన్లు స్కోర్ చేశాడు. ఇది అతని టాలెంట్. ఒక టోర్నమెంట్లో అతను 346 రన్లు స్కోర్ చేసిన తర్వాత రంజీ టోర్నమెంట్ ప్రాబబుల్స్లో ఒకటిగా అతను ఎంపికయ్యాడు. అతను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే స్టేడియం శివాజీ పార్క్ స్టేడియం. అయితే ఆ స్టేడియం అతని ఇంటికి చాలా దూరంగా ఉండడం వలన అతను తన అత్తయ్య మావయ్య అయిన మంగళ, సురేష్ వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడే ప్రాక్టీస్ చేసేవాడు. అతని ప్రాక్టీస్ ఎంత తీవ్రతరంగా ఉండేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అత్తయ్యని బాల్ వేయమని చెప్పి అతను ఎప్పుడూ బ్యాటింగ్ చేస్తూ ఉండేవాడు. సచిన్ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు. ఎంతో దూరం అయినప్పటికీ వాళ్ళు దాదాపుగా ప్రతిరోజు వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్ళి సచిన్ని పలకరించేవారు. సచిన్ కోచ్ రమాకాంత్ గారి కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉండేదంటే కొన్ని సమయాల్లో ఆయన సచిన్ని మ్యాచ్లకి సమయానికి తీసుకువెళ్ళడానికి తన స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని ముంబైలో ఒక మూల నుంచి ఇంకో మూలకు తీసుకెళ్లేవాడు. అంతేకాదు, కుర్రతనం వలన సచిన్ ఎప్పుడైనా కోచింగ్కి రాకుండా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే రమాకాంత్ గారు స్వయంగా సచిన్ ఇంటికి వెళ్ళి అతన్ని లాక్కు వెళ్ళి అతన్ని బట్టలు మార్పించి కోచింగ్కి తీసుకెళ్లేవారు. అలా అని రమాకాంత్ గారి డబ్బు మీద ఆశ కూడా ఉండేది కాదు. ఆయనే తన స్వంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులకి క్రికెట్ నేర్పించేవాడు. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారు దాదాపు 10 మంది భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. అది ఆయన సత్తా. రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో, అదేవిధంగా ఇరానీ ట్రోఫీలో సచిన్ చాలా మంచి స్కోర్లు చేయడంతో 16 సంవత్సరాల వయస్సులో సచిన్ భారత జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. స్కూల్ క్రికెట్ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి చేరుకోవడానికి టెండూల్కర్ తీసుకున్న సమయం ఎంతో తెలుసా? కేవలం 5 సంవత్సరాలు. సచిన్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది 1989లో పాకిస్తాన్లోని కరాచీలో. ఆ సమయంలో ప్రపంచంలోనే ఉత్తమ ఫాస్ట్ బౌలర్స్గా పేరున్న వాసిం అక్రమ్ మరియు వకార్ యూనస్లను ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు వారిద్దరి వేగం, నైపుణ్యం ఏ స్థాయిలో ఉన్నాయంటే సచిన్కి అసలు బ్యాట్తో బాల్ ముట్టుకోవడమే సాధ్యపడలేదట. అప్పుడు సచిన్కి దేశవాళీ క్రికెట్కి అంతర్జాతీయ స్థాయి క్రికెట్కి ఉన్న తేడా ఏంటో స్పష్టంగా అర్థమైంది. అసలు సచిన్ ఏమని చెప్పారంటే, ఆ సమయంలో నా మీద నాకు విశ్వాసం దాదాపుగా పోయింది. నేను అసలు తర్వాత మ్యాచ్కి సెలెక్ట్ అవుతానా లేదా అని సందేహం కూడా ఏర్పడింది. అప్పుడు అతను జట్టు కోచ్ దగ్గర, ఇంకా సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నాడు. వారు అతనికి ధాటిగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయవద్దని, ఎక్కువసేపు పిచ్ మీద సమయం గడపాలని సలహా ఇచ్చారు. అతను మొదటి మ్యాచ్లో పెద్దగా స్కోర్ చేయకపోయినా అదృష్టవశాత్తు రెండో మ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో పట్టుదలతో ఆడి అతను ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. దానితో అతని ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది. మూడో టెస్ట్లో సైతం అతను మంచి స్కోరే చేశాడు. ఇక 4వ టెస్ట్ మొదట్లోనే వకార్ యూనస్ వేసిన ఒక బౌన్సర్తో సచిన్ తీవ్రంగా గాయపడ్డాడు. హెల్మెట్కి తగిలిన తర్వాత ఆ బాల్ అతని ముక్కుకి తగిలి అతని ముక్కు నుంచి రక్తం చాలా పోయింది. అప్పుడు అక్కడే ఉన్న మిగిలిన పాకిస్తాన్ క్రికెటర్లు సచిన్ని ఎంతో భయపెట్టే ప్రయత్నం చేశారు. నువ్వు ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతావు అని బెదిరించారు. అదే సమయంలో స్టేడియంలో పెట్టి ఉన్న ఒక బ్యానర్ చూస్తే సచిన్కి కూడా నవ్వొచ్చిందట. దాని మీద బచ్చా ఘర్ జాకే దూద్ పీకే ఆ అని రాస్తుందట. అంటే ఓ పిల్లవాడ, ఇంటికి వెళ్ళి పాలు తాగేసరా అని అర్థం. అయితే కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోగానే సచిన్ మళ్ళీ బ్యాటింగ్కి రెడీ అయ్యాడు. అతను ఆ తర్వాత బంతిని బౌండరీ కొట్టాడు. ఆ రోజు రాత్రి సచిన్ పెయిన్ కిల్లర్స్ వేసుకుని నిద్రపోయాడు.
మరుసటి రోజు కూడా బ్యాటింగ్ చాలా బాగా చేసి భారత జట్టుని ఓటమి నుంచి రక్షించాడు. ఈ ఇన్నింగ్స్ సచిన్కి మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ కన్నా సచిన్కి మంచి పేరు తెచ్చిన ఇంకొక ఇన్నింగ్స్ ఉంది. అదేమిటంటే ఆ సమయంలో ఫేమస్ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదర్ బౌలింగ్లో సచిన్ ఒకే ఓవర్లో 28 రన్లు కొట్టడం. వర్షం వలన ఒక వన్డే మ్యాచ్ రద్దయినప్పుడు భారత్, పాకిస్తాన్ ప్రేక్షకుల కోసం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాయి. అప్పుడప్పుడే పైకి వస్తున్న పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ ముష్తాక్ అహ్మద్ బౌలింగ్లో సచిన్ 2 సిక్సర్లు కొట్టాడు. అప్పుడు అబ్దుల్ ఖాదర్ వచ్చి దమ్ముంటే నా బౌలింగ్లో 6 కొట్టమని అతనికి సవాల్ విసిరాడు. సచిన్ ఆ సవాలును స్వీకరించి అబ్దుల్ ఖాదర్ వేసిన ఒకే ఓవర్లో 4 సిక్సర్లు కొట్టాడు. అప్పుడు అంత పెద్ద బౌలర్ అబ్దుల్ ఖాదర్ సచిన్ దగ్గరగా వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశావు అని ఆయనని మెచ్చుకున్నాడు. ఈ సిరీస్ తర్వాత సచిన్ భారతదేశంలో చాలా ఫేమస్ అయిపోయాడు. అందరూ వచ్చి అతనిని ఆటోగ్రాఫ్ అడుగుతూ ఉండడంతో అతను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తరువాత న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో సచిన్ మంచి ప్రదర్శన చేసి జట్టులో తన స్థానం స్థిరపరుచుకున్నాడు. 1990లో సచిన్కి డాక్టర్ అంజలి పరిచయం అయ్యింది. 1995లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. సచిన్ కెరీర్ కోసం డాక్టర్ అంజలి తన కెరీర్ని త్యాగం చేసింది. సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్తో కలిసి 1993లో భారత్ ఆడిన హీరో కప్ తనకి ఒక మధురమైన జ్ఞాపకం అని సచిన్ చెప్పాడు. సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య జరిగిన సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా చివరి ఓవర్లో కేవలం 6 రన్లు కొడితే గెలిచే పరిస్థితి ఏర్పడింది. ఆ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి సచిన్ ముందుకు వచ్చాడు. అయితే అది అతనికి ఆ మ్యాచ్లో మొట్టమొదటి ఓవర్. అయినప్పటికీ సచిన్ ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి భారత జట్టుని గెలిపించాడు. ఆ తర్వాత జరిగిన ఫైనల్లో భారత్ వెస్టిండీస్పై తేలిగ్గా విజయం సాధించింది. టెండూల్కర్ 1996లో భారత జట్టుకి కెప్టెన్ అయ్యాడు. అయితే అతను కెప్టెన్గా పెద్దగా రాణించలేకపోయాడు. 1998లో షార్జాలో జరిగిన కోకోలా కప్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో కలిసి భారత జట్టు పాల్గొంది. ఆ టోర్నమెంట్లో సచిన్ బ్యాటింగ్ చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన 2 కీలకమైన మ్యాచ్ల్లో సచిన్ 143 మరియు 134 స్కోర్ చేసి ఒంటి చేతితో భారత జట్టుని గెలిపించాడు. ఆ సందర్భంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా మాట్లాడుతూ ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది కేవలం ఒకే ఒక వ్యక్తి చేతుల్లో, అతను సచిన్ టెండూల్కర్ అని వ్యాఖ్యానించాడు. సచిన్ ఉద్దేశంలో 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ అతని కెరియర్లో ఉత్తమమైనది. ముంబైలో జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో కేవలం 3 రోజుల్లోనే ఓడిపోయింది. కోల్కతాలో జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు మెగ్రాత్, గిలెస్పీ, క్యాస్ప్రోవిచ్ ఇంకా షేన్ వాన్ భారత జట్టుని కేవలం 171 పరుగులకే కుప్పకూల్చారు. అందులో వివిఎస్ లక్ష్మణ్ స్కోర్ చేసినవి 59 పరుగులు. భారత్ ఫాలో ఆన్ చేసి 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ అప్పుడు వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ కలిసి కొత్త చరిత్రను లిఖించారు. ప్రపంచంలోనే ఉత్తమ టీమైన ఆస్ట్రేలియాతో వారిద్దరూ కలిసి 4వ రోజున అవుట్ అవ్వకుండా 335 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి రోజున భారత్ 383 పరుగుల లీడ్ తోటి తన ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియాని కేవలం 212 పరుగులకే ఆల్అవుట్ చేసి చరిత్రాత్మకమైన విజయం సాధించింది. 2వ ఇన్నింగ్స్లో హర్భజన్ సింగ్ 6 వికెట్లు తీసుకున్నాడు. సచిన్ బ్యాటింగ్ గొప్పగా చేయకపోయినప్పటికీ తన పార్ట్ టైం బౌలింగ్తో అతను 5 ఓవర్లలో 3 అతి ముఖ్యమైన వికెట్లు తీసుకుని భారత విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఈ అద్భుతం జరిగింది ఈడెన్ గార్డెన్స్లో 1,00,000 మంది ప్రేక్షకుల ముందు. ఆ తరువాత భారత్ 3వ టెస్టులో కూడా విజయం సాధించింది. అందులో సచిన్ మొదటి ఇన్నింగ్స్లో 126 పరుగులు చేశాడు. 2003 ప్రపంచ కప్ సెమీఫైనల్లో పాకిస్తాన్తో తాను ఆడిన ఇన్నింగ్స్ తనకి ఒక మధురమైన జ్ఞాపకం అని సచిన్ అంటాడు. ఆ మ్యాచ్లో అతను పాకిస్తాన్ బౌలింగ్ని తునాతునకలు చేస్తూ 98 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంతే ధాటిగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ ద్రావిడ్ మరియు యువరాజ్ సింగ్ మిగిలిన కొన్ని రన్లు కొట్టేసి భారత్ని గెలిపించారు. అయితే ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో గెలవలేకపోయింది. 2005లో సచిన్కి జరిగిన ఎల్బో ఇంజరీ అతనికి ఎంతో ఆందోళన కలిగించింది. ఎందుకంటే దాదాపు 4.5 నెలల పాటు అతను బ్యాట్ ముట్టుకునే అవకాశమే లేకపోయింది. అంత పెద్ద గ్యాప్తో అతను తన కెరియర్ ఇక దాదాపుగా ముగిసిపోయిందని అనుకున్నాడు. కానీ అతను ఎంతో పట్టుదలతో కష్టపడి
తీవ్రంగా శ్రమించి తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. 2007లో వెస్టిండీస్లో జరిగిన ప్రపంచ కప్లో భారత జట్టు ఘోరంగా ఆడి లీగ్ దశలోనే ఓడిపోయింది. సచిన్తో పాటు ఏ క్రికెటర్ కూడా ఆ మ్యాచ్ల్లో సరిగా ఆడలేదు. మీడియా మొత్తం సచిన్ని దుమ్మెత్తిపోసింది, రిటైర్ కావాలని డిమాండ్ చేసింది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోతామని అనుకుంటూ ఉండగా వెస్టిండీస్ నుంచి ప్రఖ్యాత ఆటగాడు సర్ వివియన్ రిచర్డ్స్ ఆయనకు ఫోన్ చేసి రిటైర్మెంట్ తీసుకోవద్దని, అది చాలా తొందరపాటు అవుతుందని సలహా ఇచ్చాడు. నీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది అని ఆయన గట్టిగా చెప్పారు. దానితో సచిన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 2008లో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్యలో సిబి సిరీస్ కప్ జరిగింది. ఇది ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ టోర్నమెంట్లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ 3 కాంటెస్ట్, అంటే 3 ఫైనల్స్లో ఎవరు 2 మ్యాచ్లు గెలుస్తారో వారే ఆ కప్ విన్నర్స్ అన్నమాట. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ మేము భారత్ని 2 మ్యాచ్ల్లో తుక్కుగా ఓడిస్తామని ఘంటాపథంగా చెప్పాడు. మొదటి ఫైనల్లో ఆస్ట్రేలియా 239 పరుగులు చేసింది. సచిన్ సెంచరీ చేయడంతో ఆ మ్యాచ్లో భారత్ ఈజీగా గెలిచేసింది. ఆ మొదటి ఫైనల్ సమయానికే సచిన్ తన గజ్జల్లో గాయంతో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత అతని పరిస్థితి మరింత దారుణంగా అయ్యి అతను నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. అతని పరిస్థితి చూసి కెప్టెన్ ధోని సచిన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. అవసరమైతే 3వ మ్యాచ్లో ఆడవచ్చని కూడా అన్నాడు. కానీ సచిన్ గుండె ధైర్యం ఎంత గొప్పదంటే తాను ఈ మ్యాచ్లో తప్పకుండా ఆడతానని, సింహం గాయపడి ఉన్నప్పుడే దాన్ని అంతం చేయాలని ఆయన ఆస్ట్రేలియాని ఉద్దేశిస్తూ ధోనితో అన్నాడు. ధోని కూడా సరే అన్నాడు. ఆ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ భారత్ది. సచిన్ ఎంతో కష్టపడుతూ కూడా 91 పరుగులు చేశాడు. అయితే అతను ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలు కాగానే గాయం బాధ ఎక్కువడంతో అతను మైదానం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. భారత్ ఆ మ్యాచ్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించి సిబి సిరీస్ కప్ను కైవసం చేసుకుంది. భారత క్రికెట్ పట్ల సచిన్ అంకిత భావానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. అయితే ఆ గజ్జల్లో గాయం వలన సచిన్కి 2 ఆపరేషన్లు అవసరం పడ్డాయి. ఆపరేషన్ ప్రక్రియ, ఆ తర్వాత కోలుకునే ప్రక్రియ ఎంత కఠినతరమైనవంటే ఎంతో సంకల్ప శక్తి ఉంటే తప్ప మామూలు వాళ్ళు ఎవరూ తిరిగి క్రికెట్ ఆడలేని పరిస్థితి. కానీ సచిన్ తన సంకల్ప శక్తితో ఆ స్థితి నుంచి కూడా బయటపడి తిరిగి క్రికెట్ ఆడాడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఆ సిరీస్లో సచిన్ ఒక సెంచరీ కొట్టాడు. అయితే అతని ఆప్త మిత్రులైన గంగూలీ, కుంబ్లే ఆ సిరీస్లో రిటైర్ అవడం సచిన్కి బాధ కలిగించింది. సచిన్ తన 51వ టెస్ట్ సెంచరీని 2 సార్లు చేశాడు. ఏమిటి వినడానికి విచిత్రంగా ఉందా? కానీ ఇది నిజం. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో సచిన్ తన 51వ సెంచరీ చేసే ముందర సరిగ్గా 5 రోజుల ముందు అతనికి వచ్చిన కలలో మార్కెల్ వేసిన ఒక బౌన్సర్ని అతను సిక్సర్గా కొట్టినట్టుగా అతనికి కనిపించింది. సరిగ్గా అదే విధంగా సచిన్ సెంచరీ చేరుకోవడానికి మార్కెల్ బౌలింగ్లో 6 కొట్టడం నిజంగానే జరిగింది. ఈ విషయం సచిన్ ధోనితో కూడా చెప్పారట. ఈ విషయాన్ని సచిన్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. ఒక విషయం గమనించారా? జరగబోయే సంఘటనలు కొంతమందికి కొన్నిసార్లు ముందే తెలిసిపోతూ ఉంటాయి. దీని గురించి కొంత ఆలోచిస్తే లోతైన జీవిత రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందేమో. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలవడం తన జీవితంలో ఒక గొప్ప సంఘటన అని సచిన్ వ్యాఖ్యానించాడు. సచిన్ ఫైనల్ మ్యాచ్లో పెద్దగా రన్లు కొట్టకపోయినప్పటికీ మిగిలిన అన్ని మ్యాచ్ల్లో చాలా బాగా ఆడి భారత ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సచిన్ తన 99వ సెంచరీ నుంచి 100వ సెంచరీ చేరుకోవడానికి సంవత్సర కాలం పట్టింది. దీనికి కారణం అతను తీవ్రమైన ఒత్తిడికి లోనవడమే. చివరికి 2011 మార్చి 16న బంగ్లాదేశ్లో జరిగిన మ్యాచ్లో సచిన్ తన 100వ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. సచిన్ది 24 ఏళ్ల సుదీర్ఘమైన అంతర్జాతీయ కెరియర్. ఇక సచిన్ వెస్టిండీస్తో జరిగే తన 200వ టెస్ట్ మ్యాచ్లో రిటైర్ అవ్వడానికి నిశ్చయించుకున్నాడు. బీసీసీఐ సచిన్ కోరిక మేరకు ఆ మ్యాచ్ని ముంబైలోని వాంకిడి స్టేడియంలో పెట్టడానికి నిశ్చయించుకుంది. 16 నవంబర్ 2013 అది సచిన్ క్రికెట్లో ఆఖరి రోజు. ఆ రోజు భారత్ వెస్టిండీస్ని టెస్ట్ మ్యాచ్లో ఓడించింది. కెప్టెన్ ధోని మరియు ఇతర టీం సభ్యులు సచిన్కి అద్భుతమైన వీడ్కోలు ఇవ్వడానికి ప్లాన్ చేశారు. క్రికెట్ పిచ్ నుంచి పెవిలియన్ దాకా అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వారి అభిమానం చూసి ఎంతోసేపు తన కళ్ళల్లో నీళ్లు ధారాగా కారుతూనే ఉన్నాయని సచిన్ అన్నాడు.
డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లే లోపల తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ కళ్ళలోకి తాను చూడలేకపోయానని, చూస్తే తను ఏడుస్తున్న విషయం వారికి అర్థమైపోతుందని, అందుకనే తలవంచుకుని వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారని సచిన్ అన్నాడు. ఆ తరువాత పరుగున తాను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయ్యానని, 10 నిమిషాల పాటు తన కంట్లో నీళ్లు వస్తూనే ఉన్నాయని అతను పేర్కొన్నాడు. తన టీం సభ్యుల అభిమానానికి సచిన్ అంత ఉద్వేగానికి లోనయ్యాడు. అదే రోజు అదే సమయంలో భారత ప్రభుత్వం సచిన్కి భారతరత్న అవార్డు ప్రకటించింది. ఇది సచిన్కి అమితమైన ఆనందాన్ని కలిగించింది. భారతీయ సంస్కృతిని, విలువలని చిత్తశుద్ధితో ఆచరించిన వాడు సచిన్ టెండూల్కర్. కొన్ని ఉదాహరణలు చూద్దామా? ప్రతి సిరీస్కి ముందు సచిన్ టెండూల్కర్ శివాజీ పార్క్లోని గణేశుని గుడికి, అదేవిధంగా ప్రభాదేవిలోని సిద్ధివినాయక మందిరానికి, తన అత్తయ్య మావయ్య ఇంటికి, తన కోచ్ రమాకాంత్ ఆచర్కర్ ఇంటికి తప్పకుండా వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేవాడు. మరో ఉదాహరణ, ఎంతోమంది క్రికెట్ ప్లేయర్లు ఫోర్ స్క్వేర్ మరియు విల్స్ లాంటి పొగాకు కంపెనీలకు ఎండార్స్ చేసేవాళ్ళు. కానీ టెండూల్కర్ మాత్రం ఎప్పుడూ ఏ పొగాకు బ్రాండ్కి ఎండార్స్ చేయలేదు. ఇంకో ఉదాహరణ, సచిన్ భార్య అంజలి ఒక మోడర్న్ మరియు ఎంతో ధనికమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. వారి వివాహం సందర్భంగా సచిన్ తల్లి అంజలికి మంగళసూత్రం, సింధూరం, గజ్జలు, మెట్టలు మొదలైనవి ఇచ్చింది. ఇవన్నీ ధరించడానికి పూర్తిగా సిద్ధపడి అంజలి ఒకసారి సచిన్ని అడిగితే మంగళసూత్రం మాత్రం ఎప్పుడూ తప్పకుండా ధరించమని సచిన్ ఆమెకు చెప్పాడు. ఈ రోజు వరకు కూడా తాను ఎప్పటికీ మంగళసూత్రం ధరించే ఉంటుందని సచిన్ తన స్వీయ చరిత్రలో చెప్పాడు. మరో ఉదాహరణ, ఈ సంఘటన క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని కదిలించి వేసింది. చివరగా క్రికెట్ మైదానం నుంచి బయటికి వచ్చేప్పుడు సచిన్ పిచ్ని తాకి నమస్కరించి బయటికి వచ్చాడు. అతనికి తన వృత్తి పట్ల ఎంత దివ్యమైన భావన ఉండేదో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. పెద్ద పెద్ద క్రికెటర్లు ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. భారతీయత అణువణువున నిండి ఉన్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్. మీరేమంటారు? తన రిటైర్మెంట్ సందర్భంగా సచిన్ ఇచ్చిన స్పీచ్ క్రికెటర్ల ఫేర్వెల్ స్పీచెస్లో ఒక ఉత్తమమైన స్పీచ్గా పరిగణించబడుతుందని నిపుణులు అంటారు. ఇది ఒక ఉపన్యాసం కాదని, ఎందరికో ఇది ఒక గొప్ప పాఠం అని కూడా అంటారు. ఆ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరూ అది హృదయపు లోతుల్లోంచి వచ్చిందని సులభంగా అర్థం చేసుకున్నారు. ఆ మ్యాచ్కి కామెంటరీ చేస్తున్న ప్రఖ్యాత కామెంటేటర్ హర్ష భోగ్లే ఆ ఉపన్యాసం విన్నాక మా కామెంటేటర్ల అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని వ్యాఖ్యానించాడు. తన విజయంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర గురించి సచిన్ ఆ ఉపన్యాసంలో ప్రస్తావించాడు. తన తల్లిదండ్రులు, తన అన్నలు, తన గురువు, తన భార్యా పిల్లలు, తోటి క్రికెటర్లు, మేనేజర్లు, డాక్టర్లు, గ్రౌండ్స్మెన్లు, ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించాడు. ఆ ఉపన్యాసంలో హృదయాన్ని సున్నితంగా స్పృశించే మాటలు కొన్ని. నా చిన్న అన్నయ్య అజిత్, నేను ఇద్దరం కలిసి ఈ క్రికెట్ కళని జీవించాము. నా కోసం అతను తన క్రికెట్ కెరియర్ని త్యాగం చేశాడు. ప్రతి మ్యాచ్ తర్వాత నా బ్యాటింగ్ గురించి నాతో డిస్కస్ చేసేవాడు. ఆఖరికి నిన్న నేను చివరిగా చేసిన బ్యాటింగ్ ఇన్నింగ్స్లో కూడా ఏ విధంగా అవుట్ అయ్యానో చెబుతూ ఆ విధంగా కాకుండా వేరే విధంగా ఆడాల్సింది అని అన్నాడు. అది నా చివరి ఇన్నింగ్స్ అని తెలిసి కూడా మా అన్నయ్య నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెబుతున్నాడు. ఇది మా మధ్య ఉన్న బంధం. తన కోచ్, గురువు రమాకాంత్ ఆచర్కర్ గారి గురించి మాట్లాడుతూ సరదాగా ఒక మాట అంటున్నాను. గత 29 సంవత్సరాల్లో మా గురువు గారు నన్ను ఎప్పుడూ వెల్ ప్లేడ్ అని మెచ్చుకోలేదు. మెచ్చుకుంటే నేను తృప్తి పడిపోయి కష్టపడడం తగ్గించేస్తానని ఆయన ఆ విధంగా చేసేవారు. ఇక ఇప్పుడు నా జీవితంలో మ్యాచ్లు ఏమీ లేవు కాబట్టి ఆయన నన్ను వెళ్ళన్ అని అనవచ్చేమో. తన భార్య అంజలిని ఉద్దేశిస్తూ, నన్ను, నా తప్పులను భరించావు. నా క్రికెట్ కోసం నీ డాక్టర్ కెరీర్ని త్యాగం చేశావు. అన్ని క్లిష్ట సమయాలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. అన్ని పార్ట్నర్షిప్ల కన్నా నాకు నీతో ఉన్న పార్ట్నర్షిప్ ఉత్తమమైనది అని అనగానే అతని భార్య అంజలి కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ఇక టీం మెంబర్లని ఉద్దేశిస్తూ, మనందరికీ భారత క్రికెట్ జట్టులో ఉండి భారతదేశానికి సేవ చేసే అవకాశం లభించడం మన అదృష్టం, మనకు ఎంతో గర్వకారణం కూడా. మీ అందరూ కూడా సరైన స్ఫూర్తితో, సరైన విలువలతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తారని నాకు తెలుసు. ఈ లిటిల్ మాస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. సంకల్ప శక్తి, అంకిత భావం, నిబద్ధత, కృషి, దేశభక్తి, కృతజ్ఞతాభావము, కుటుంబం పట్ల ప్రేమ, టీమ్ స్పిరిట్, ఇలా ఎన్నో